ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం పుష్కలంగా అందుతున్న తరుణంలో ప్రజలు ఇంకో దిక్కు చూసే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో 28లో జరిగినా 29లో జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి పరిపూర్ణమైన మెజారిటీతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు మొన్న యూపీ లేడు తెలంగాణ అనేది. సరే, వాళ్ళు ఇప్పుడు పార్టీ ఉనికి కాపాడుకోవాలి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు, విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ప్రధాని న్యాచురల్గా రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ మేము ఒకటి అంటారు, బీజేపీ బీఆర్ఎస్ మేము ఒకటి అంటాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలు ఆల్చుకున్నట్టు బీజేపీ పార్టీకి మాకు పొంతనే ఉండదు. మాది లౌకికవాద పార్టీ, వారి మతవాద పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఇరు పార్టీలో సమాన దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. దేశమంతా మావోయిస్టు అంతమైనా కానీ తెలంగాణలో మావోయిస్టు ఇంకా కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీగా బీజేపీ పార్టీ అది చిన్న స్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ముస్లింల జపం చేయందే వారి పార్టీకి మనుగడ లేదు. అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈ దేశంలో ప్రజలకి, బీద ప్రజలకు కావాల్సిన సంక్షేమం గురించి మాట్లాడాలి. వారు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరల గురించి మాట్లాడరు. నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా పెరిగినాయో, సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి మాట్లాడరు. వారు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఫక్తు రాజకీయాల గురించి వచ్చినట్టుగా ఉంది ప్రధానమంత్రి పర్యటన. ఇది ఆశాజనకంగా లేదు, తెలంగాణ ప్రజలకు రుచికరంగా లేదు. ధాన్యం కొనుగోళ్ల జాప్యం మీద ఈరోజు బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుంది. బీఆర్ఎస్కి వరి గురించి కానీ, జొన్న గురించి కానీ, మక్క గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. వరేస్తే ఊరన్నది ఎవరు? కేసీఆర్ కాదా? ఆనాడు వరేస్తే మేము వరి కొనమన్నది బీజేపీ వారు కాదా? వారియాలో కూడగలుపుకొని కళ్ళాలు తిరుగుతూ ఉంటే రైతులు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజలకి అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి అందుతూ ఉంది. రైతులకి మనం కొనాల్సిన ధాన్యం పరిపూర్ణమైనటువంటి సంఖ్యలో కొంటా ఉన్నాం. దిగుబడి అధికంగా ఉంది. అయినప్పటికీ 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా మనం చేసే ప్రయత్నం వల్ల చేస్తూనే ఉన్నాం. భారత ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీజేపీ పార్టీకే ప్రధానమంత్రిగా మాట్లాడడం జరిగింది. వారి దేశానికి తండ్రి లాంటి వారు. అన్ని రాష్ట్రాలకి సమానంగా నిధులిచ్చి, విధులిచ్చి ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి పదవి ఉన్నటువంటి నాయకుడు కేవలం రాజకీయాలే మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు రుచించడం లేదు. ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు, విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి గారు కేవలం రాజకీయాలు మాట్లాడి ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం, వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి
ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారి నేతృత్వంలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం పుష్కలంగా అందుతున్న తరుణంలో ప్రజలు ఇంకో దిక్కు చూసే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో 28లో జరిగినా 29లో జరిగినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి కాబట్టి పరిపూర్ణమైన మెజారిటీతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. బీజేపీ నేతలు పదే పదే చెప్తున్నారు మొన్న యూపీ లేడు తెలంగాణ అనేది. సరే, వాళ్ళు ఇప్పుడు పార్టీ ఉనికి కాపాడుకోవాలి. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి ప్రధాని ఆరోపించారు. న్యాచురల్గా రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ మేము ఒకటి అంటారు, బీజేపీ బీఆర్ఎస్ మేము ఒకటి అంటాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలు ఆల్చుకున్నట్టు బీజేపీ పార్టీకి మాకు పొంతనే ఉండదు. మాది లౌకికవాద పార్టీ, వారి మతవాద పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ ఇరు పార్టీలో సమాన దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ దేశమంతా మావోయిస్టు అంతమైనా కానీ తెలంగాణలో మావోయిస్టు ఇంకా కొనసాగుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్ట్ పార్టీగా మారింది. బీజేపీ పార్టీ అది చిన్న స్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ముస్లింల జపం చేయందే వారి పార్టీకి మనుగడ లేదు. అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈ దేశంలో ప్రజలకి, బీద ప్రజలకు కావాల్సిన సంక్షేమం గురించి మాట్లాడాలి. వారు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరల గురించి మాట్లాడరు. నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా పెరిగినాయో, సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో వాటి గురించి మాట్లాడరు. వారు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఫక్తు రాజకీయాల గురించి వచ్చినట్టుగా ఉంది ప్రధానమంత్రి పర్యటన. ఇది ఆశాజనకంగా లేదు, తెలంగాణ ప్రజలకు రుచికరంగా లేదు. ధాన్యం కొనుగోళ్ల జాప్యం మీద ఈరోజు బీఆర్ఎస్ ఆందోళన చేపడుతుంది. బీఆర్ఎస్కి వరి గురించి కానీ, జొన్న గురించి కానీ, మక్క గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. వరేస్తే ఊరన్నది ఎవరు? కేసీఆర్ కాదా? ఆనాడు వరేస్తే మేము వరి కొనమన్నది బీజేపీ వారు కాదా? వారియాల కూడా కలుపుకొని కళ్ళాలు తిరుగుతూ ఉంటే రైతులు నవ్వుకుంటా ఉన్నారు. ప్రజలకి అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి అందుతూ ఉంది. రైతులకి మనం కొనాల్సిన ధాన్యం పరిపూర్ణమైనటువంటి సంఖ్యలో కొంటా ఉన్నాం. దిగుబడి అధికంగా ఉంది. అయినప్పటికీ 8 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా మనం చేసే ప్రయత్నం వల్ల చేస్తూనే ఉన్నాం.